పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ సందర్భంగా మన పిఎంసి ఆఫీసులో మన మహిళా స్టాఫ్ అందరూ అలాగే మన ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. మహిళా దినోత్సవం తాలూకా ఇంపార్టెన్స్ని వాటి గురించి వారి మాటల్లో మనం విందాం. వాణి గారు మాట్లాడతారు. అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామూర్తులందరికీ మరి శుభాకాంక్షలు. మహిళను ప్రోత్సహిస్తున్న మగవారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేసుకుందాం. మరి ముందుగా పత్రి సార్కి మహిళలో ఉన్న శక్తిని తెలియచేసి, మరి తను ఇంటికే కాదు తనలో ఎంతో శక్తి ఉంది, ఏదైనా చేయగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ మరి ధ్యానం ద్వారా పత్రి సార్ అందరికీ కల్పించారు. మరి పత్రి సార్కి అందరూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈ సందర్భంగా మనం కేక్ కట్ చేసుకుని మరి ఇంకా మిగతా వారి ద్వారా మనం శుభాకాంక్షలు అందుకుందాం. ముందుగా మన విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడున్న పెద్దలకు అందరికీ నమస్కారాలు. మహిళలకు పెద్దపీట వేశారు సార్. ఎందుకంటే ఒక మహిళ తలుచుకుంటే చేయంది ఏది లేదు. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా ఈ గృహంలో ఫస్ట్ తల్లి బాధ్యత నెరవేర్చి పిల్లలను తీర్చిదిద్దడము ఒక గొప్ప కార్యంగా ఉంటుంది. అట్లాగే సమాజంలో కూడా ముందుకెళ్ళి ఎన్నో విద్యలో కానీ శాస్త్రాల్లో కానీ ప్రతి రంగంలో కూడా రాణిస్తూ ముందుకెళ్ళగలుగుతుంది. ఈ స్త్రీకి కూడా పురుషులు సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయము. ఎందుకంటే మా వారు అలా సహాయ సహకారాలు అందించడం వల్లనే నేను ఇలా తిరగగలుగుతున్నాను గ్రామాలు కానీ అన్ని ఈ ధ్యాన ప్రచారంలో. కానీ తండ్రి దొరకడం అనేది ఎన్ని జన్మల పుణ్యమో. ఈ జ్ఞానాన్ని అందుకొని ఇది అందరికి అందియాలనే తపనతోని ఈ ముందుకెళ్తున్నాము. అందరికీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు శోభారాణి. నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జిని, పిఎంసి ఇన్ఛార్జిని. ఇక్కడికి ఆఫీస్కి వచ్చాను, నేను పిఎంసి ఆఫీస్కి. మహిళలకి ఒక పెద్ద పీట వేసిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఎంతో అద్భుతంగా మరి ఇంట్లో ఉండే మహిళల్ని ఇంత జ్ఞానాన్ని ఇచ్చి ఊరంతా అన్ని చోట్లకి వాళ్ళకి ఎంతో ముందుకు తీసుకెళ్లారు సార్. మరి సార్కి ఒకసారి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి మా ఇంట్లో నాకు వెనకాలండి సపోర్ట్ చేస్తున్న మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచంలో మహిళా దినం జరుగుతుంది. ఈ వరల్డ్లో జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మహిళా దిన శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే ఎవ్రీవన్. సో అందరిలో ఉన్న స్త్రీ శక్తికి హ్యాపీ ఉమెన్స్ డే. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి శతకోటి ఆత్మాభివందనాలు. ఈ మహిళలను ఈ ధ్యాన స్థితిలోకి తీసుకొచ్చి మేము వచ్చి ఇలా బయట మాట్లాడుతున్నాము, స్వేచ్ఛగా ఉంటున్నామంటే ఈ ధ్యానం వల్లనే. ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు ఆయన యాబ్సెన్స్లో ఒకరిని క్రియేట్ చేశారు. ఆయన యాబ్సెన్స్లో ఆయన లేకపోవటం వలన ఒకరిని క్రియేట్ చేశారు. ఆ క్రియేషనే స్త్రీ. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు దేవుడు. అలానే శంకరాచార్యులు గారు ఏదైనా ప్లేస్లో కనుక లేడీస్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఆ ప్లేస్కి శ్మశానానికి తేడా లేదంటారు. ది ప్లేస్ వేర్ లేడీస్ ఆర్ నాట్ రెస్పెక్టెడ్, ద ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు బరియల్ గ్రౌండ్ అన్నారు ఆయన. అలాంటి మహోన్నత వ్యక్తి మన పత్రి గారు. పత్రి గారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మహిళలకి ముందు నడిపించమని చెప్పారు. మెనీ ప్లేస్లో ఆయన అడ్వాంటేజ్ తీసుకొని, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది మహిళలు ముందుకొచ్చారు. ఇప్పుడు మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటున్నాం.
నా దృష్టిలో మార్చి 8 ఒక్కడే కాదు, ప్రతిరోజు ఉమెన్స్ డే మనకి. వాళ్ళు లేకపోతే మనం లేవు. అందుకనే మీరు చూడండి, చాలాసార్లు చెప్పాను, ఆమె అంటే ఏంటి? షీలో SHE షీ, దాంట్లో హీ ఉంది. హీలో షీ లేదు, షీ ఆమెలో అతడు ఉన్నాడు. అట్టనే ఉమెన్ తీసుకోండి, ఉమెన్లో మెన్ ఉన్నాడు. అవునా కదా? అలానే ఫిమేల్లో మేల్ ఉన్నాడు. అంటే ఈ ప్రపంచం మొత్తం వాళ్ళలో అణిగిమణిగి ఉండది మన మేలే. అందుకని ఒక్క మార్చి 8 ఒక్కటే కాదు. నేను ఎందుకంటే చాలాసార్లు ఆర్టికల్ రాసేటప్పుడు కూడా ఒక్కరోజు ఏంటి, మార్చి 8 ఒక్కరోజు ఏంటి ఉమెన్స్ డే? ఎవ్రీడే ఉమెన్స్ డే మనకి. ఎక్కడైతే వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇచ్చేస్తామో, గౌరవిస్తామో, అది ప్రతిరోజు ఆ ఇల్లే బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకనే పత్రిక దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మాండంగా వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ సందర్భంలో మనందరం ఒకసారి పత్రిక గారి యొక్క మాటలను గుర్తు చేసుకొని ఇలా మనం ఇక్కడ ఉమెన్స్ డే జరుపుకోవటం చాలా చాలా ఆనందదాయకం. అందుకని ప్రతి మహిళకి మనం చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటారు ప్రతి మగవాడి వెనకమాల స్త్రీ ఉంటుందని, ఆమె లేకపోతే ఇతను ఏం చేయలేడని చెప్పేసి. మరి స్త్రీ వెనకమాల ఎవరు ఉంటారు? స్త్రీ వెనకమాల ఎవరుంటారు? మెన్నే ఉంటాడు. అందుకని షీ, హీ, ఉమెన్, మెన్, ఫిమేల్, మేల్. అందుకని మనం జరుపుకుందాం. ఇది ఒక్కరోజే కాదు, ప్రతిరోజు మార్చి 8 కావాలని ఆకాంక్షించుతూ పత్రికకు ఒకసారి నమస్కారం చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. 2026 మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవాన్ని అనౌన్స్ చేసినటువంటి మెంబర్స్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. మహిళ అని అంటే తక్కువ విషయం కాదు. ఇప్పటివరకు హనుమంతరాజు గారు చెప్పారు కొన్ని విషయాల్లో. మనకేమిటంటే ఈ భూప్రపంచం మొత్తం మీద కూడా మానవ జాతి మనుగడకి బ్యాక్ బోన్గా ఉండగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే స్త్రీ మాత్రమే అని చెప్పక తప్పదు. స్త్రీ అని అంటే ప్రకృతితో సమానం. ప్రకృతి అని అంటే ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి యావత్ జాతులు కూడా మనుగడ సాగించాలంటే ప్రకృతి మాత యొక్క ఆవశ్యకత ఎంతైతే ఉందో అలాగే మానవ జాతి మనుగడకి స్త్రీ యొక్క ప్రాముఖ్యత అంతగా ఉంటుంది మనకి. స్త్రీ లేకపోతే ప్రకృతి లేదు, ప్రకృతి లేకపోతే స్త్రీ లేదు. కాబట్టి స్త్రీ అనగానే అది గుర్తింపు తేవటం కోసం పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎంత ప్రాముఖ్యత ఆయన ఇచ్చారంటే 99 నుంచి జరిగేటటువంటి ధ్యాన మహా యజ్ఞాలన్నిటికీ యజ్ఞం అంటేనే లోక కళ్యాణం అనేది దారితీసేది. అటువంటి యజ్ఞాలకి కాలక్రమంలో మహిళా ధ్యాన మహా చక్రం అని చెప్పిన టైటిల్ ఇవ్వటం జరిగిందంటే రాబోయే రోజుల్లో ఫిమేన్ ఎనర్జీ ఎంత అడ్వాన్స్గా ఉండాలి అని చెప్పడానికి ప్రత్యేకంగా మహిళా ధ్యాన మహాయజ్ఞాలు కూడా పత్రిక యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ వచ్చినాయి. కాబట్టి వీటన్నిటిని మనం గుర్తించి రాబోయే రోజుల్లో స్త్రీ అంటే ఒక అబల కాదు, సబల, సర్వసమర్థత ఆవిడలో ఉన్నాయనేటటువంటి విషయాన్ని గుర్తించి ఇలా కేవలం ఏదో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయటమనే కాకుండా స్త్రీ యొక్క శక్తిని గుర్తించి ప్రతి మగవారు కూడా ఆవిడని ఎలా గౌరవించాలి, ఎలా ఆదరించాలి అనే దానికి పెద్దపీట వేయగలిగినప్పుడు ఈ మాటల్లో కాకుండా చేతల్లో రావాలని చెప్పని మరొకసారి వినవించుకుంటూ సో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఇంటర్నరా మహానుభావులు అందరూ ఎక్కడ చూస్తున్నా కూడా భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈరోజు ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ఉమెన్స్ డే, ప్రతిరోజు ఉమెన్స్ డే అని చెప్పి మీ ఇళ్ళని, మీ కూతుర్ని, మీ కోడల్ని, మీ కూతురు అందరినీ బాగా చూసుకోండి. మాస్టర్స్ చెప్పారు సార్, ఇప్పుడు మహిళా శక్తి లేతే మనం అందరూ లేవని చెప్పేసి. అందుకని ప్రతిరోజు ఉమెన్స్ డే మనకి, అది చూసుకోండి, అది జరుపుకుందాం. అక్కడ మనం అందరికి రెస్పెక్ట్ ఇస్తాం. అందుకని ఇందాక చెప్పినట్టు శంకరాచార్యులు గారు ఏమంటారంటే, ఒక ప్లేస్లో లేడీస్కి రెస్పెక్ట్ లేకపోతే ఆ ప్లేస్ ఈక్వల్ టు బరియల్ గ్రౌండ్ అని చెప్పారు. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. అందుకని ఇంట్లో కూడా ఆప్యాయంగా పిలవండి. ఏమే ఇట్రా అనొద్దు. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత ఆమె తల్లి లాంటిది. అమ్మాని పిలవండి. ఆమెను కూడా
అప్పుడు ఉమెన్స్ డేకి ఒక అర్థం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శ్రీనివాస్, సంగారెడ్డి నుంచి వచ్చాను. సంగారెడ్డి ఇన్ఛార్జిని, పిఎంసి ఇన్ఛార్జిని. ముందుగా పితామహ పత్రిజీ గారికి మరియు ఈరోజు జరుపుకుంటున్న ధ్యాన మహిళా దినోత్సవం వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ స్త్రీ నైపుణ్యం ఎంత పెద్దదంటే చాలా శక్తివంతమైంది అని 2018లో పితామహ పత్రిజీ మహిళా ధ్యాన మహోత్సవంలో చెప్పిర్రు. అంతవరకు మాకు తెలిసేది కాదు. ఇంట్లో ఏదో పెత్తనం చేసుకుంటూ మళ్ళీ నేనే పెద్దగా అనుకుంటూ పోయేవాళ్ళం. కానీ ఆ రోజుల్ని కార్యక్రమాలు విన్నప్పుడు మాలో ఎంతో కుంగదీసింది. స్త్రీని ముందు ఉంచుకుంటూ మేము వెనక బాటలో నడుస్తూ ప్రతి పైసా ఎంత ఖర్చు చేయాలో వాళ్ళకి తెలుసు, ఆ శక్తి ఏందో అది వాళ్ళకి తెలుసు అని సార్ చెప్పినప్పుడు గంట పదంగా నేను విని ఆ విధంగా నడుచుకుంటున్నా. నా ఇల్లు అంగరంగ వైభోగంగా వెళ్తుంది. ఇది స్త్రీలకు మనం విలువ ఇచ్చినప్పుడే ఆ విలువ మనకు దక్కుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్క మగవారు ఉన్న వెనుక స్త్రీ వెనుక ఎవరైతే ఒక మగవారు ఉంటారో వాళ్ళు స్త్రీలకు ముందంజలో ఉంచి అన్ని విధాలుగా అన్ని రంగాలలో ముందు పోయేటట్లు మనం సహాయ సహకారాలు వాళ్ళకు కూడా అందించాలి. వాళ్ళు మనకు విలువ ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా దక్కుతుంది. స్త్రీ విలువ అంటే చాలా పెద్దది, మరి నైపుణ్యం పెద్దది. అన్నిట్లో మగవారి కంటే ఎన్నో % 90% వాళ్ళకు జ్ఞానం ఉన్నదంట. అది మనకు తెలియదు. మనం సాధన చేస్తుంటే ఆ 90% ఏదో మనకు తెలుస్తుంది. అందుకోసమే ఆధ్యాత్మిక విధంగా కూడా స్త్రీలే ముందు ఉండాలని ఆ రోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గంట కొట్టినట్టు చెప్పిర్రు. ఈరోజు కూడా అదే నడుస్తుంది. అందరికీ నా సంగారెడ్డి జిల్లా వాసుల నుంచి మరియు పిఎంసి ట్రస్ట్ నుంచి థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాను. నా పేరు హనుమంతరావు అండి, పాల్వంచ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. నేను ఇది చెప్పుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మహిళలందరికీ ఈరోజు శుభాకాంక్షలు చెప్పటం. మరి పత్రిజీ గారు ఎన్నోసార్లు మరి మహిళల గురించి మరి అనేక మీటింగుల్లో మరి మహిళా ధ్యానమా చక్రాలని, మహిళా యజ్ఞాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు మన దగ్గర చేయటం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మహిళల్ని మరి గుర్తించి ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచవ్యాప్తంగా మరి జరుపుకోవటం. ఐక్యరాజ్య సమితి ఈ మార్చి 8వ తారీఖున మరి నామకరణం చేసేసి మహిళా దినోత్సవంగా చేయటం ఎంతో గొప్ప విషయం. ఎక్కడ స్త్రీ పూజించబడితే, ఎక్కడ స్త్రీ గౌరవించబడితే మరి ఆ ఇల్లు కానీ, ఆ భూమి, ఆ దేశం కానీ సుసంపన్నంగా ఉంటుంది. మరి మహిళలకి పెద్దపీట ఒక భారతదేశంలో ఎక్కువగా వేయటం జరుగుతుంది. అందుకని ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు మరి భారతదేశం వైపు చూడటం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎన్నోసార్లు మహిళల్ని ముందుకి పెద్దపీట వేసి మరి ఎంతో జ్ఞానాన్ని, ఎంతో శక్తిని వాళ్ళలో నింపి ప్రపంచవ్యాప్తంగా ఒక తోటాల్లాగా వదిలితే మరి ఈ రోజున జ్ఞానాన్ని ప్రపంచమంతా మరి చెప్తున్నారు పిఎంసి ద్వారా. అంటే మరి అది ఒక పిఎంసికే దక్కింది, ఆ మహానుభావుడికి పత్రిజీ గారికే దక్కిందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా నా పేరు పుల్లి రామ్మోహన్ రావు అండి. నేను ప్రస్తుతం పిఎంసి ఛానల్లో ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించినటువంటి ఆ టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఉన్నప్పుడు మరి వారు నేర్పించినటువంటి ధ్యానం ప్రపంచవ్యాప్తంగా ఏ ఆధ్యాత్మిక గురువుల దగ్గర కూడా ఎవరు ఎక్కువగా లబ్ధి పొందారంటే పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఎక్కువగా మహిళలు ధ్యానం నేర్చుకుని మరి ఆ ఇంటిని 365 రోజులు మహిళా దినోత్సవం లెక్క, పండగ లెక్క గడుపుకునేటువంటి వాతావరణాన్ని సృష్టించినటువంటి గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎందుకంటే గురువుగారు ఉన్నప్పుడు ధ్యాన మహిళా చక్రాలు అని చెప్పి చేయటం, మరి ఆ స్టేజ్ మీద కూడా కేవలం మహిళలే దాని ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి అని వారు మాటలే కాదు చేష్టల ద్వారా నిజం చేశారు. మరి ఈరోజు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఇక్కడ ధ్యానం నేర్చుకుని ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా వారి కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలందరూ కూడా వెళ్ళి ధ్యానం గురించి ప్రచారం చేస్తున్నారు. ఎక్కువగా ఈ చేసే వాళ్ళందరూ కూడా మహిళలే. మరి ఈ మహిళలు ఇప్పుడు మనకు తల్లి లేకపోతే మనకి అందరికీ జన్మ లేదు. మరి ముఖ్యంగా మరి ఈ భూమాతతో పోల్చారు స్త్రీమూర్తిని.
మరి ఈ స్త్రీమూర్తులందరూ ఎక్కడ ఉన్నా కూడా ఒక తల్లిగా ఉన్నా, ఒక భార్యగా ఉన్నా, ఒక అక్కగా ఉన్నా, చెల్లిగా ఉన్నా, కూతురుగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా కూడా ఏ స్త్రీ అయితే ఇంట్లో ఎప్పుడు నవ్వుతూ ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడు పండగ వాతావరణం ఉంటుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీ బాధపడుతుందో ఆ ఇంట్లో అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ రోజున దినోత్సవం అని చెప్పేసి శుభాకాంక్షలు వాట్సాప్లోనో ఇన్స్టాగ్రామ్లోనో అట్లా తెలియపరిస్తే కాదండి. మన ఇంట్లో మనం స్త్రీ పట్ల, ఒక తల్లి పట్ల కానీ, ఒక భార్య పట్ల కానీ, ఎవరి పట్ల అయినా సరే మనం బాధ్యతగా గౌరవంగా ఉన్నామా లేవనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి, మరి పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి దేవుళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరూ ధ్యానం చేసుకుంటూ హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనసావాచ కర్మను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అందుకే మనకి మన భారతదేశంలో గొప్ప గొప్ప శక్తుల్ని, అలాగే అంటే భూమాతని కానీ, ఇప్పుడు నదులను కానీ ఇవన్నీ మహిళలతో ఎందుకు పోల్చారంటే ఆ సహనానికి, ఏదైతే జ్ఞానానికి ప్రతీకగా ఉన్నాయి. కాబట్టి మనం ఋషులందరూ కూడా మనకి ఈ జ్ఞానం అందించారు, అంటే మహిళల తాలూకు గొప్పతనాన్ని మనకి వివరించారు. సో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన పిఎంసిలో స్టాఫ్ అండ్ కొంతమంది గెస్టుల ముందు మనం అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ లైవ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా, ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి, ప్రతి అందరికీ కూడా పేరు పేరున మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.